హాయ్, వెల్కమ్ టు యూఈటీవీ. నేపాల్ దేశంలో రాజకీయ సంక్షోభం నెలకొంది. సోషల్ మీడియా బ్యాన్పై యువత చేపట్టిన ఆందోళనలు హింసకు దారితీశాయి. వందలాది మంది గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. అయినా కూడా యువత ప్రధాని కేపీ శర్మ ఓలీ పదవి నుంచి తప్పుకోవాలనే నినాదాలను ఆపలేదు. దీంతో ఓలీ రాజీనామా చేశారు. ఇదిలా ఉండగా ఈ ఆందోళనలకు సంఘీభావం ప్రకటించిన బ్యాలెన్స్ షా తన వయసు కారణంగా ప్రత్యక్షంగా నిరసనలో పాల్గొనలేకపోతున్నానని ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు. జనరల్ జెడ్ ఆందోళనలో 28 ఏళ్లలోపు యువతే పాల్గొనాలని నిర్వాహకులు పరిమితి విధించారు. ఈ ర్యాలీ స్పష్టంగా జనరల్ జెడ్ ఆకస్మిక ఉద్యమం. నేను కూడా వారికంటే వయసులో పెద్దవాడిని. నేను వారి ఆకాంక్షలు, లక్ష్యాలు, ఆలోచనలను అర్థం చేసుకోవాలనుకుంటున్నాను. రాజకీయ పార్టీలు, నాయకులు, కార్యకర్తలు, శాసనసభ్యులు, ప్రచారకులు ఈ ర్యాలీని తమ సొంత ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడానికి ప్రయత్నించవద్దు. నేను భౌతికంగా హాజరు కానప్పటికీ నా పూర్తి మద్దతు యువతకు ఉంది అని ఆయన అన్నారు. ఇక సోషల్ మీడియాలో పలువురు బ్యాలెన్స్ షాని ప్రధాని పదవి చేపట్టాలని కోరుకుంటూ పోస్టులు పెడుతుండడం చెప్పుకోదగ్గ అంశం. బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ మధ్య ఉన్న తేడా ఏమిటంటే మన మధ్య వ్యక్తిగత ఆసక్తి లేకుండా దేశం మంచి కోసం మాత్రమే పనిచేసే వ్యక్తి ఉన్నారు. ఆయనే కాబోయే ప్రధాని బ్యాలెన్స్ షా అని ఓ యూజర్. మనం అక్కడితో ఆగలేం. యూనిఫామ్లో ఉన్న విద్యార్థులతో సహా నేపాల్ జనరేషన్ జెడ్ 19 మంది భారీ మూల్యం చెల్లించారు. మనం లక్ష్యాన్ని చేరుకునే వరకు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి బ్యాలెన్ లాంటి నాయకుడు అవసరం. నేపాల్ భవిష్యత్తును నిశ్శబ్దం చేయలేమని మరో నెటిజన్ పోస్ట్ పెట్టారు. ఇక బ్యాలెన్గా గుర్తింపు పొందిన ఆయన అసలు పేరు బాలేంద్ర షా. ప్రస్తుతం కాఠ్మండు మేయర్గా ఉన్నారు. 1990లో జన్మించిన బ్యాలెన్ నేపాల్లో సివిల్ ఇంజనీరింగ్ అనంతరం భారత్లోని విశ్వేశ్వరయ్య టెక్నాలజికల్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. రాజకీయాల్లోకి రాకముందు నేపాల్ అండర్ గ్రౌండ్ హిప్ హాప్ సన్నివేశంలో ర్యాపర్, గేయ రచయితగా చురుగ్గా పనిచేసేవారు. ఇక తరచూ తన సంగీతం ద్వారా అవినీతి, అసమానత వంటి అంశాలను లేవనెత్తారు. తొలిసారి 2022 కాఠ్మండు మేయర్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 60,000కు పైగా భారీ ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆ ఎన్నికల్లో బ్యాలెన్ ఎఫెక్ట్ పేరుతో పాపులర్ అయ్యి యువతను ఆకట్టుకున్నారు. ఆయన భార్య సబీనా కప్లే కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. అయితే గతేడాది ఫిబ్రవరిలో నేపాల్లో అమెరికా రాయబారిని షా కలిశారు. దీంతో ఈ నిరసనలు లేవనెత్తింది తానే అనే అనుమానం కూడా వ్యక్తమవుతోంది. అంతేకాకుండా నేపాల్కి కాబోయే ప్రధాని అంటూ కూడా ప్రచారం జరుగుతోంది.